సాటర్డే నో బ్యాక్ డే చేసాం. కాదు, చెప్పండి, అడగండి. వేదికను అలంకరించిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సుమన్ నలుకుర్తి. నేను 2025 మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లా 2వ ర్యాంకు సాధించాను. మొదటిగా 2025 మెగా డిఎస్సి నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో నేను గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సార్, మీరు ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మీరు వాగ్దానం చేసి ఉన్నారు సార్. మరి ఆ యొక్క అచీవ్మెంట్ని సాధించడానికి మీరు ఏ రోడ్ మ్యాప్తో ముందుకు వెళ్తున్నారో మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను సార్. మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సార్ హిమ్సెల్ఫ్ ఇస్ కమింగ్ టు యూ. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. చాలా మంచి ప్రశ్న అడిగారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు బహుశా చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో నైట్ హాల్ట్ ముందులో చివరి గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మోహనాన్ ఒక తల్లి కూర్చుని బోండాలేస్తుంది. ఆ తల్లి పక్కన కూర్చుని అడిగా, తల్లి, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని. గత 30 సంవత్సరాలుగా రూపాయి జమ చేర్చి మా పిల్లల్ని బాగా చదివించా, మద్యంకి భర్త పోగొట్టుకున్నా, వాళ్ళిద్దరికి ఉద్యోగాలు కల్పించండి నాకు చాలు అని చెప్పారు. అందుకే మేనిఫెస్టోలో సూపర్ 6 లో తొలి హామీ నిరుద్యోగ యువకులకు 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. దానికి 3 ఉన్నాయి. మన దగ్గర ఒక విజనరీ నాయకుడు ఉన్నాడు, అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ట్రాక్ రికార్డ్ ఉంది. పెట్టుబడులు ఎట్ట తీసుకురావాలో ఆయన తెలుసు, క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఎట్ట చేయాలో తెలుసు. అది మనకున్న అతిపెద్ద ఆయుధం. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈరోజు ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం రాని విధంగా 10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి మనం ఒప్పందాలు చేసుకున్నాం. ఈ 5 సంవత్సరాల గ్రౌండ్ చేసి కనీసం 10 లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మూడోది కొత్త రాష్ట్రం మంది. మన ఇంటం స్టార్టప్ కంపెనీలని. ఆ స్టార్టప్ కంపెనీలు ఎందుకు సక్సెస్ అవుతాయి? వాళ్ళకు కసి